గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా సిద్ధమవుతోంది. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ లైన్స్ లో 6వ తేదీన ఈవెంట్ రద్దయ్యే చోట నిర్వహించేందుకు ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం గుంటూరులో లేదంటే వైజాగ్ లో జరపాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లోని ఈవెంట్ నిర్వహించేందుకు ప్రొడ్యూసర్స్ రెడీ అయినట్లు పక్కాగా తెలుస్తోంది. కూకట్పల్లి, కైతలాపూర్ గ్రౌండ్, నాంపల్లి, హైటెక్ సిటీ సహా పలు గ్రౌండ్స్ ను పరిశీలించినట్లు సమాచారం. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని ధృవీకరించారు నిర్మాతలు. 9వ తేదీన ఈవెంట్ నిర్వహణకు రెడీ అవుతున్నట్లు సమాచారం. రైట్, ఈ నెల 9వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం యూసఫ్ కూడా పోలీస్ లైన్స్ కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది ప్రొడ్యూసర్స్. అసలు ఎక్కడ జరగబోతోంది, ఎప్పుడు జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఫిలిం రిపోర్టర్ వినోద్ అడుగుదాం డీటెయిల్స్. వినోద్, గాయత్రి, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి అయితే అంటే ఇప్పటికే సంక్రాంతి పండగ జనవరి 12వ తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి గుంటూరు కారం సినిమాకి సంబంధించి పండగ వాతావరణం కూడా ఇప్పటి నుంచి అభిమానులు మొదలైంది. ఎందుకంటే సినిమా ట్రైలర్, థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు అంటే మరి కాసేపట్లో 9:09 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గత 4-5 రోజుల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎందుకంటే నిన్న జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ అయింది. ఎందుకు అంటే యూసఫ్ గూడలో పోలీస్ గ్రౌండ్స్ లో ఫస్ట్ పర్మిషన్ తీసుకొని దానికి సంబంధించిన ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా అక్కడ వర్క్ స్టార్ట్ చేయాలి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ పోలీస్ పర్మిషన్ మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అంటే ఇచ్చిన పర్మిషన్ మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ వల్ల, ఎందుకంటే దాదాపు 10,000 మంది అభిమానులు వస్తారని అంచనా వేసుకున్నారు. సో 10,000 మంది అభిమానులను కట్టడి అంటే దాదాపు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అంతమంది అంటే పార్కింగ్ కి సంబంధించింది కావచ్చు, లేదంటే అంతమంది జనాలు, ఎందుకంటే దాదాపు కూకట్పల్లి కైతలాపూర్ అవ్వచ్చు, లేదంటే శిల్పకళా వేదిక అవ్వచ్చు, లేదంటే నాంపల్లి గ్రౌండ్స్ కావచ్చు, అలాగే ఎల్బీ స్టేడియం కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు భరతాన నేను సినిమాకి మహేష్ బాబు సినిమా భరతాన నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎల్బీ స్టేడియం జరిగింది. సో ఇలాంటి వాటిని కొన్ని పరిశోధిస్తున్నారు. కానీ పోలీస్ గ్రౌండ్స్ లో ఇంతమంది అభిమానుల తాకిటి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా వాళ్ళ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని అక్కడ క్యాన్సిల్ చేశారు. అయితే అభిమానులు కొంత నిరాశపడ్డారు. సినిమా మేకర్స్ మాత్రం అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో నిరాశ పడొద్దంటూ కూడా ఇమ్మీడియట్ గా ట్రైలర్ రిలీజ్ అనౌన్స్మెంట్ చేశారు. ట్రైలర్ 8th రోజు డెఫినెట్ గా ట్రైలర్ వస్తుంది. 7th రోజు ఒకవేళ అభిమానులకి ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన దానికి బాధపడాల్సిన అవసరం లేకుండా ఇమ్మీడియట్ గా కాసేపట్లో, అంటే ఇవాళ కాసేపట్లో మరో గంటలు, దాదాపు 9:09 సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. సో ఇది డెఫినెట్ గా ఇది అభిమానులకి ఇది ఒక బూస్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే నిరాశపడుతున్నారు కాబట్టి. సో మొత్తానికి దీంతో పాటు మేకర్స్ కూడా అంటే సినిమా కానీ అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఒక సస్పెన్స్ వాతావరణం అయితే క్రియేట్ చేస్తున్నట్టు కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చాయి. డెఫినెట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 9వ తారీఖు నాడు కన్ఫామ్ గా ఉండబోతుంది. సో అది ఎక్కడ ఏంటి అనేది అయితే కొంతమంది మాత్రం అభిమానులు కావచ్చు, లేదంటే కొన్ని వార్తలు అంటే వెబ్సైట్ అవ్వచ్చు, లేదంటే కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ డెఫినెట్ గా గుంటూరులో ఏదో కాలేజ్ గ్రౌండ్స్ లో ఉంటున్నట్టుగా వార్తలు. అయితే డెఫినెట్ గా అక్కడ గుంటూరులో మాత్రం ఉండబోదని కూడా సినిమా యూనిట్ నుంచి అయితే మనకు వచ్చిన సమాచారం గాయత్రి. ఎందుకంటే గుంటూరులో మాత్రం లేదు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ డెఫినెట్ గా హైదరాబాద్ లో జనవరి 9వ తారీఖున డెఫినెట్ గా ఉండబోతుంది. మంగళవారం నాడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. ఇది అఫీషియల్ గా కూడా సినిమా మేకర్స్ అంటే యూనిట్ కి సంబంధించిన ప్రొడక్షన్ సంబంధించిన ఆ యూనిట్ కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. కానీ ఎక్కడ ఏంటి అనేది మాత్రం డెఫినెట్ గా కూకట్పల్లిలో ఉన్నటువంటి కైతలాపూర్ గ్రౌండ్స్ అవ్వచ్చు, లేదంటే ఇటు ఎల్బీ స్టేడియం అవచ్చు. అయితే ఎందుకంటే దాదాపు 10,000 మంది వరకు వస్తారన్నట్టుగా కూడా ఒక అంచనా ఉంది. సో ఇదే కాకుండా పోలీస్ వాళ్ళు మళ్ళీ ఏమన్నా అంటే ఇలాంటి వాళ్ళు ఏమైనా కండిషన్స్ పెట్టుకున్నట్టయితే డెఫినెట్ గా శిల్పకళా వేదిక అవచ్చు, అలాగే ఫిలిం నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో దాదాపు 3,000 మంది వరకు మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది. అలాగే శిల్పకళా వేదిక అయితే డెఫినెట్ గా 2,000 మంది వరకు కూర్చొని వీక్షించే అవకాశం ఉంటుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ వాళ్ళు కూడా, ఎందుకంటే లిమిటెడ్ పీపుల్ కి అయితేనే మేము ఈవెంట్ కి పర్మిషన్ ఇస్తామని పోలీసుల వర్షన్ ఉంది. అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకున్నాడు. ఎందుకంటే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి, ఎందుకంటే దాదాపు 11 ఏళ్ల తర్వాత అటు అతడు సినిమా అవ్వచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి కలేజ్ అవ్వచ్చు, ఈ 2 సినిమాలు బ్లాక్ బాస్టర్ గా నిలిచి అలాగే త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ అనగానే ఒక భారీ హైప్ అయితే క్రియేట్ అయింది గాయత్రి. ఎందుకంటే ఇప్పటికే సినిమా సాంగ్స్ అయితే ఒక ఊపు వేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన కుర్చీ మడత పెట్టే సాంగ్ కూడా అన్ని ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయి. సో డెఫినెట్ గా ట్రైలర్ మీద ఆశ ఉంది. నెక్స్ట్
అభిమానులకి. సో ఎప్పుడెప్పుడు వస్తుందా అంటే కూడా అభిమానులు ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్న. మొత్తానికి కాసేపట్లో ట్రైలర్ కూడా వచ్చేస్తుంది. సో ఈ ట్రైలర్ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్నసరికి భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డెఫినెట్ గా 10 నుంచి 15,000 మంది వస్తారని కూడా అంచనా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఈ ప్లేస్ ఈవెంట్ అంటే వెన్యూ ప్లేస్ ఆలోచిస్తున్నారు. సో లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది. సో మరొకసారి పోలీస్ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు. సెక్యూరిటీ రీజన్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా పోలీసుల దగ్గర హామీ తీసుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. డెఫినెట్ గా దాదాపు 10,000 మంది వచ్చే అంచనా ఉంది. ఒకవేళ అలా కాకుండా ఉంటే ఎల్లుండి జరిగే 9వ తారీఖు నాడు డెఫినెట్ గా శిల్పకళ వేదిక అవచ్చు, అలాగే జేఆర్సీ కన్వెన్షన్ అవచ్చు. సో దీంట్లో అయినా కూడా దాదాపు 2,000 నుంచి 3,000 మంది లిమిటెడ్ పీపుల్ గా అయితే చేసుకోవచ్చు. సో దీనికి ఎలాంటి పర్మిషన్ కానీ ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఎందుకంటే పోలీసు వాళ్ళు కేవలం ఎందుకంటే బయట గ్రౌండ్స్ లో నిర్వహించేటప్పుడు సెక్యూరిటీ రీజన్స్, ఎందుకంటే భారీ అభిమానుల తాకిడి ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రీసెంట్ గా పోలీస్ పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే నిన్న జరగాల్సిన ఈవెంట్ కూడా క్యాన్సిల్ అందుకే అయిందని మనం చెప్పుకోవచ్చు. గాయత్రి, మొత్తానికి అభిమానుల్లో అయితే పండుగ వాతావరణం క్రియేట్ అవుతుంది. జనవరి 12వ తారీఖు సంక్రాంతి రోజు రిలీజ్ అవబోతున్న గుంటూరు కారం సినిమా దాదాపు ఇవాళ నుంచే పండుగ వాతావరణం మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే యూట్యూబ్ లో ఇప్పటికే అభిమానులు కూడా ఫ్యాన్స్ కూడా ట్రైలర్ ఎట్లా ఉండబోతుంది ఏంటి. ఎందుకంటే త్రివిక్రమ్ బిఫోర్ మూవీ చూసినట్టయితే అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ తో, అలాగే దానికి ముందు జూనియర్ ఎన్టీఆర్ తో కూడా వచ్చినటువంటి అరవింద సమేత. సో ఈ రెండు ఒక బ్లాక్ బాస్టర్ మూవీస్ కాబట్టి అందులో మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తుంది. దట్టు వీళ్లకు 11 సంవత్సరాల తర్వాత గ్యాప్ తర్వాత. ఎందుకంటే దానికి ముందు త్రివిక్రమ్ లైఫ్ టర్న్ అయింది సినిమా కూడా అతడు సినిమా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహేష్ బాబుతో భారీ బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు. సో దాని తర్వాత కూడా కలేజా. సో ఈ రెండు భారీ బ్లాక్ బస్టర్స్. అలాగే మహేష్ బాబుకు కూడా ఒక తన కెరియర్ కి కూడా ఇదొక మైల్ స్టోన్ మూవీ అతని సినిమా. సో ఇద్దరి కాంబినేషన్ లో గుంటూరు కారం వస్తుంది. ఇప్పటికే తమన్ రిలీజ్ చేసినటువంటి సాంగ్స్ కి అయితే భారీ రెస్పాన్స్ వచ్చింది. సో మొత్తానికి అభిమానులకైతే గాయత్రి డెఫినెట్ గా గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 9వ తారీఖు మంగళవారం డెఫినెట్ గా ఉండబోతుంది. అఫీషియల్ గా కూడా మనకు సినిమా యూనిట్ నుంచి కూడా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది మేకర్స్ కానీ అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్ రేపు మార్నింగ్ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వినోద్.